ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి తొందరపడి తోసిపడేయకు. ఈ క్షణమే నా అరచేతిలో ఉన్న ఓంని తాకు. నీ అరచేతి గీతలు మార్చి నీ జీవితానికి తగ్గ అదృష్టాన్ని నేను అందిస్తాను. ఇది నా మాట, సాయి మాట, సాయి సత్యవాకు. ఒక్క అక్షరం కూడా అటు ఇటు పొల్లుపోదమ్మా. నీ సాయిని నమ్మి నీ తండ్రిపై నమ్మకంతో ఆఖరి వరకు విని నీ సాయిని అర్థం చేసుకో. నీ బాబా ఎందుకిలా అంటున్నారు అన్నది నువ్వు తెలుసుకోవాలి, తెలుసుకొని తీరాల్సింది. ఇక ఏమాత్రం అలక్ష్యం చేయకుండా నీ సాయి చెప్పేది వింటావా? విను అని బాబాగారైతే చెప్తూ ఉన్నారు. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు, అసలు బాబాగారు మాట్లాడాలనుకున్న ఆంతర్యం ఏమిటో, ఈ సందేశాన్ని మనకంట ఎందుకు పడిందో, ఇలా అన్నీ కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి ఈ శుభదినాన ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే నా చేతిలో ఉన్న ఓంని తాకమ్మ. నీ చేతి గీతలను, నుదుటి రాతలను నేను మారుస్తాను. భయపడకు. నీ మనసులో ఇప్పుడు నువ్వు ఎవ్వరికీ చెప్పుకోలేని బాధతో ఇబ్బంది పడుతున్నావు కదా, నలిగిపోతున్నావు కదా, సతమతమైపోతున్నావు కదా. ఏదో నలుగురు నిన్ను చుట్టుమట్టేసి ఊపిరాడనివ్వకుండా నిన్ను కట్టేసినట్టు నీకు అనిపిస్తుంది కదా. భయపడకు. అందుకే నీ బాధనంతా తొలగించి కేవలం నీకోసంగా ఒక మంచి ఆనందాన్ని, అలానే విలువైన బహుమతిని అందించాలనుకుంటున్నాను. నీ మనసులో ఉన్న ఆలోచనలు, అలానే నీ బాధ, నీ కష్టం, సమస్య అన్నీ కూడా నాకు తెలుసు. నువ్వు దాన్నే తలుచుకొని సమయాన్ని అస్సలు వృధా చేయకు, సరేనా? నీ ఆరోగ్యాన్ని ఏమాత్రం కూడా పాడు చేసుకోకు. ఎందుకు ఇంతలా చెబుతున్నానంటే, నువ్వు ఒకే విషయాన్ని ఆలోచించి ఇలానే నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు, మనసుని ఇబ్బంది పెట్టుకుంటున్నావు. ఎందుకు చెప్పు? ఆ బాధ అనేది నిన్ను ఎంతగానో దహించేస్తుంది, నాశనం చేస్తుంది. అందుకే జాగ్రత్త. నువ్వు ప్రతి క్షణం ధనం కోసం పాకులాడుతూ ఏదో ఒక పని చేస్తూ ఉంటావు కదా, అసలు ఏమాత్రం కష్టపడవు. కానీ అంతలా కష్టపడుతున్నా కూడా ఈ సాయి బిడ్డవైన నీకు చేతికి డబ్బు అనేది అందడం లేదు కదా. అదే కదా నీ ఇబ్బంది. బాబా నేను ఎంతలా పనిచేస్తున్నా, ఎంతలా శ్రమిస్తున్నా, ఎంతలా ఎఫర్ట్స్ పెట్టి పనిచేస్తున్నా సరే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలడం లేదు. ఎందుకు బాబా నాకే ఇలా జరుగుతుంది? మిమ్మల్నే నమ్ముతూ, మిమ్మల్నే పూజిస్తూ, మీ ఆలయానికే వస్తూ, మీ పేరునే తలుచుకుంటూ ఉన్నాను కదా. అందుకోసమేనా నాకు ఇన్ని కష్టాలు ఇచ్చారు, అందుకోసమేనా నన్ను ఇంతలా ఇబ్బంది పెడుతున్నారు అని అంటున్నావు కదా. ఇలా చూడమ్మా, నువ్వు ఇలా అనడంలో తప్పు లేదు. ఎందుకు బాబా డబ్బు అనేది అసలు కనిపించడమే లేదు అని అంటున్నావు కదా. ఒకవేళ అంతో ఇంతో వచ్చినా కూడా ఇట్టే ఖర్చు అయిపోతూ ఉన్నాయి కదా. అది కూడా నీకు ఒక్క రూపాయి కూడా నిలకడగా లేకుండా పోతుంది. ఆ బాధే కదా నీలో ఎక్కువగా భయంకరంగా ఉంది. నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావడం లేదు అని ఆందోళన కూడా నీలో ఎక్కువగా ఉంది. అర్థమవుతుంది, నాకు తెలుస్తుంది. అందుకే నీకోసంగా ఈ సందేశాన్ని తెచ్చాను. సాయి బిడ్డవైన నువ్వు బాధపడకు. నా బిడ్డవైన నువ్వు మంచి తెలివిగల దానివి, ఎంతో శక్తి సామర్థ్యాలున్నదానివి. అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకో. సరైన సమయంలో నువ్వు నా ఈ మాటలను, సాయి మాటలను ఉపయోగించుకుంటే గొప్ప స్థాయిలో నువ్వు ఉండేలా చేస్తాను. అది నా బాధ్యత. ఇది కఠిన సత్యం. నా మాటలు ఇప్పుడు ఎవరైతే ఇక ఉపయోగించుకోలేదో వారు మాత్రం దిగులుతో అలానే కూర్చుంటారు. కాబట్టి నువ్వు మాత్రం అలా ఉండకూడదని ఇంతలా నేను చెబుతున్నాను. నీ తెలివితేటలతో గొప్ప స్థాయికి నువ్వు చేరుకోవాలి. నీ సాయి తండ్రి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటానమ్మా. అస్సలు విడిచిపెట్టను. నీకు అండగా ఉంటాను. నీ మంచి కోసం తాపత్రయపడుతూ ఉంటాను. ఈ అవకాశం జారిపోయిందని అస్సలు దిగులు పడకు. నీకు మరొక అవకాశాన్ని నేను కల్పిస్తాను కదా. ప్రయత్నాన్ని మాత్రం ఆపద్దమ్మా. ప్రయత్నిస్తూనే ఉండు. తప్పకుండా నువ్వు నీ జీవితంలో గెలుస్తావు, గెలిచే తీరుతావు. నేను ఆశీర్వదిస్తాను, మాటిస్తున్నాను. ఈ ప్రపంచంలో కొంతమంది డబ్బు ఉన్న వారిని చూసి అసూయపడతారు.
మంచి ఇల్లు, పేరు, ప్రతిష్టలు ఉన్న వాళ్ళని చూసి అసూయపడుతున్నారు. మరిప్పుడు అలా లేదు. కాలం మారింది, మనుషులు కూడా మారాయి, వాళ్ళ మనసులు కూడా మారుతూ ఉన్నాయి. కాలంతో పాటు నువ్వు కూడా మారాలమ్మా. ప్రస్తుతం ఎలా ఉన్నారో తెలుసా? డబ్బు, పేరు, ప్రతిష్టలు, హోదా ఇవేమీ పట్టించుకోవడం లేదు. ముందు ఆరోగ్యం. ఆరోగ్యం ఉన్నవారిని చూసి ఓర్చుకోలేకపోతున్నారు. ఏంటి బాబా మీరంటున్నది అని ఆశ్చర్యపోతున్నావా? నోరెళ్ళబెడుతున్నావా? అవును బిడ్డ, నేనన్నది నువ్వు విన్నది నిజమే. ఎవరైతే పుష్టిగా ఆరోగ్యంగా ఉంటున్నారో వాళ్ళను చూసి ఓర్వలేకపోతున్నారు. అయ్యో నాకు ఇంత డబ్బు, ఇన్ని పేరు ప్రతిష్టలు ఉన్నా సరే నేనెందుకు ఆరోగ్యంగా లేను అని ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మునుపటి రోజుల్లో ఎలా ఉండేవారు? డబ్బు, డబ్బే సర్వస్వం. మరి ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే కోటి రూపాయలతో సమానమవుతుంది. అలాంటి పరిస్థితి నా బిడ్డవైన నీకు ఎప్పటికీ కూడా రాకూడదు, నేను రానివ్వను. నీ మంచి మనసు వలన, నీ మంచి గుణం వలన నీకు అంతా శుభమే జరుగుతుందమ్మా, మంచే జరుగుతుంది. అందుకే నీకు ఎప్పుడూ చెబుతూ ఉంటాను, ఎన్ని కష్టాలు, సమస్యలు ఎదురైనా సరే మంచినే తలుస్తూ ఉండు, మంచి దారిలోనే వెళ్తూ ఉండు అని చెప్పేది ఎందుకు? ఆ మంచి మనసే నీకు మంచినిస్తుంది. ప్రశాంతంగా ఉండమని చెప్పేది ఎందుకు? అనవసరమైన ఆలోచనలు ఎందుకు నీకు రానివ్వకూడదు చెప్తున్నానో తెలుసా? ఇలా ఎన్ని నీ మనసులో పెట్టుకుంటే నీకు నిద్రలా పడుతుంది, ఆరోగ్యంగా ఎలా ఉంటావో చెప్పు. అందుకే ప్రశాంతంగా ఉండు. ఎలాంటి చెడు ఆలోచనలు, అనవసరమైన ఆలోచనలు నీకు అవసరం లేదు. అన్నీ పక్కన పెట్టేసి దేని గురించి బాధపడకు, ఆలోచించకు. నీ జీవితం మంచిగా ఉంటుంది, దానికి నేను హామీ ఇస్తున్నాను. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, అనవసరంగా ఆలోచించకుండా పని చేసుకో, ముందుకు వెళ్ళు. ఒక పని చేశాక అస్సలకి నువ్వు బాధపడకు, సరేనా? ఆ పని సక్సెస్ అవుతుందా లేదా అని ఎప్పుడూ కూడా అనవసరమైన ఆలోచన అస్సలు చేయకు. ఖచ్చితంగా అది జరుగుతుంది అని నువ్వు గట్టిగా నమ్ము. అప్పుడే నీ ఆలోచన బలంగా ఉంటే నువ్వు చేసే పని అంతకన్నా 1000 రెట్లు బలంగా ఉంటుంది. లేకుండా ఏదైనా పని చేస్తూనే అది నేను చేయగలనో లేదో, సక్సెస్ వస్తుందో రాదో, ఎవరైనా ఏమని అంటారేమో, ఇంట్లో వాళ్ళు తప్పుగా అనుకుంటారేమో, లోకం చిన్న చూపు చూస్తుందేమో, ఇలా 100 రకాల ఆలోచనలు అస్సలు చేయకు. నువ్వే చెప్పు. ఓడిపోయినోళ్ళు వచ్చి ఓదారుస్తారు తప్పితే నిన్ను గెలవమని ఎవ్వరూ చెప్పరు. ఓడిపోతే గెలవాల్సింది నువ్వే, పడితే లేవాల్సింది నువ్వే, లేచి ముందుకు నడవాల్సింది కూడా నువ్వే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్ళు. ఇతరుల కోసం ఎప్పుడూ కూడా నువ్వు బ్రతకాల్సిన అవసరం లేదు. నీకోసంగా నువ్వు బ్రతుకు. ఎలాంటి ఆలోచనలు రానివ్వకు. ఎందుకంటే ఆ ఆలోచనలే అనర్థాలకు దారితీస్తాయి. కాబట్టి పని ప్రారంభించే ముందుగానే 1కి 10 సార్లు ఆలోచించు. నీకు నువ్వే నిర్ణయం తీసుకో. మంచిగా ప్రారంభించు. అందులో ఉండే కష్ట నష్టాలన్నీ తెలుసుకో. దాని నుంచి బయటపడు. ఉన్న తప్పులన్నీ నివారించుకోవాలి. సరైన నిర్ణయాలు తీసుకో. అలా కాకుండా సమయం లేదనో, సమయం మించిపోయిందనో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఎలా చెప్పు? ఇలా చూడు నా బంగారు, ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో, బాధ పెడుతున్నారో వారి ముందే నువ్వు తల ఎత్తుకుని గర్వంగా తిరిగే రోజులను నేను తెస్తాను. ఆ విషయం చెప్పడానికే ఈ సందేశం రూపంలో ఈరోజు నీ ముందుకు వచ్చాను. స్వయంగా నీకోసంగా షిరిడీ నుండి కదిలి వచ్చాను. ఎందుకంటే నా బిడ్డ నా కోసంగా షిరిడీ రావడానికి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉన్నాయి. అందుకే నువ్వు రావడం ఆలస్యం అవుతుంది అనే నేనే నీకోసంగా ఈ సందేశాన్ని తెచ్చాను. ఇకపై నువ్వు నా మాటల్ని మనసులో పెట్టుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించు. అవునమ్మా, ఇతరులు నిన్ను బాధ పెట్టినా సరే చిరునవ్వుతో పక్కకి వెళ్ళిపో. ఎవరు ఏమనుకుంటే మనం ఎందుకు చెప్పు? ఈ జీవితం నీది, నీకు నచ్చినట్లుగా జీవించు. అలా కాకుండా వాళ్ళేదో అంటారు, వీళ్ళేదో అంటారు అంటే నువ్వు అస్సలకే ముందుకు వెళ్ళాలి. నువ్వు వెళ్లే దారిలో కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. వాటికి భయపడి నువ్వు వెనకడుగు వేస్తానంటే లక్ష్యాన్ని ఎలా చేరుకుంటావు? అనేవాళ్ళు నువ్వు ఎలా ఉన్నా అంటూనే ఉంటారు. మంచిగా ఉన్నా అంటారు, తప్పు చేసినా అంటారు, వెనకడుగు వేసినా అంటారు, ముందడుగు వేసినా అంటారు. అలాంటప్పుడు ఆ ఆలోచనలకి, ఆ మాటలకి ఎందుకు నువ్వు వెనకడుగు వేయడం? అలా చేస్తే బంగారం లాంటి నీ జీవితం నాశనం అయిపోతుంది. కాబట్టి ఎవరు ఏమన్నా సరే పట్టించుకోకుండా పక్కకు వెళ్ళిపో. నీ జీవితం బంగారంలో ఉండేలా నేను చేస్తాను. అన్ని విజయాలకు నిన్ను ఆధిపత్యం చేయడానికి సిద్ధంగా ఉండు. అన్ని విజయాలకు నిన్ను అధిపతిని చేస్తాను.
అలా చేసే బాధ్యత నీ తండ్రిగా నాది. నీ చేతి రేఖలను నుదుటి రాతలను మార్చి నీ జీవితాన్నే పూర్తిగా తిరగరాసి నీకు నచ్చినట్లుగా చేస్తాను. నువ్వు మునుపెన్నడూ చూడని సంతోషాన్ని, ఆనందాన్ని నీ జీవితంలో నేను కల్పిస్తాను. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. నీ సాయి తండ్రి ఎల్లవెల్లా నీకు తోడు ఉండగా నువ్వు దేనికి భయపడకు, అస్సలు బాధపడకు. ప్రశాంతంగా ఉన్నావంటే నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. నేను మారుస్తాను. నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా, ఇక దేని గురించి ఆలోచించకు, నిశ్చింతగా ఉండు అని బాబాగారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.